మరి పౌలు గారిని అననీయ అన్నాడు, నువ్వు తడువు చేయటం ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి నీ పాపములను కడిగి వేసుకో అని చెప్పేసి అన్నాడు. బాప్తిసం పొంది నీ పాపాలు కడిగి వేసుకో. ఇది తడువు చేసేది కాదు, ఇది ఆలస్యం చేసేది కాదు అని చెప్పేసి ఆయన తెలియజేయటం అనేది జరిగింది. ఎమర్జెన్సీగా బాప్తిసం తీసుకోవాల్సినటువంటి అవసరము ప్రతి మానవునికి ఉంది అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం ద్వారా నేను మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారంటే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియును లేదు అని చెప్పేసి ఆయన తెలియజేయటం అనేది జరిగింది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే క్రీస్తులో ఉన్నారో, ఇప్పుడు క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధియును లేదు. రేపు ఉండాలనుకున్న వాళ్ళకి చెప్పలే, నిన్నున్న వాళ్ళకి శిక్షా విధే. ఈ రోజు ఉండటం ప్రాముఖ్యం, ఎందుకంటే ఈ రోజే మనదే. ఈ రోజును బట్టే మనకి తీర్పు జరుగుతుంది. ఈ రోజుకి మనము ఈ క్షణానికి క్రైస్తవులంగా ఉన్నామా లేదా, క్రీస్తులో ఉన్నామా లేదా, క్రీస్తు శరీరంలో ఉన్నామా లేదా, ఆయన సంఘంలో ఉన్నామా లేదా అనే దాని మీద మన ఆత్మ సంబంధమైనటువంటి భవిష్యత్తు ఆధారపడి ఉంది. కాబట్టి బాప్తిసం పొందిన వాళ్ళందరూ కూడా క్రీస్తుకు వెలుపల ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తు సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా క్రీస్తునందు ఉన్నారు. కాబట్టి క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ధన్యులు. బాప్తిసం పొందినటువంటి వాళ్ళు శిక్షకు సిద్ధంగా ఉండవలసి ఉంటుంది అని చెప్పేసి లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. యేసుప్రభువారు అదే చెప్పాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇందులో మర్మం ఏమీ లేదు, ఇందులో అర్థం కానటువంటి పరిస్థితి ఏమీ లేదు, గందరగోళం అంతకన్నా లేదు. మనము విభిన్నమైనటువంటి బోధలు కల్పించుకుని గందరగోళాన్ని మనం సృష్టించుకున్నాం, అర్థం కాని పరిస్థితులు మనం ఏర్పాటు చేసుకున్నాం. కానీ బైబిల్లో స్పష్టంగా విషయాలు తేటగా ఉన్నాయి. కాబట్టి యోగ్యమైన మంచి మనసుతో లేఖనాలు పరిశీలన చేసినట్లయితే, నిజమే వాక్యం ఎలా చెబుతుంది మీరు నమ్మగలిగినట్లయితే, మీరు ఈరోజే బాప్తిసం ప్రభు సంఘంలో చేర్చబడి రక్షించబడే అవకాశం మీ ముందు ఉంది అని చెప్పేసి దేవుని వాక్యం ద్వారా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. కాబట్టి ఈ విషయం మీద మీకు ఏమైనా సందేహాలు ఉంటే అవి పరిష్కారం చేసుకుని వీలైనంత త్వరగా ఇప్పుడే ఈ సమయంలోనే, అది ఏ సమయమైనా, రాత్రి అయినా పగలైనా, ఎప్పుడైనా సరే బాప్తిస్మం పొందవచ్చు అని చెప్పేసి దేవుని వాక్యం ద్వారా నేను మీకు ఈ విషయాలు మీ ముందు తీసుకురావటం అనేది జరిగింది. ఈ పాఠంలో చివరి భాగము బాప్తిస్మం ఎక్కడ పొందాలి అనేటువంటి విషయాన్ని నేను తర్వాత మీకు తెలియజేస్తానని ముందుగానే తెలియజేసుకుంటూ ఉన్నాను. సమస్యలుంటే మా దగ్గరికి ఆ విషయాన్ని తీసుకురావాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాం. మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రభు సంఘాలను సంప్రదించి ఈ విషయాల మీద మీకు ఏమన్నా ఇంకా మరి అనుమానాలు ఉంటే, అర్థం కాని విషయాలు ఉంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలని ప్రేమపూర్వకంగా మీకు ఈ విషయాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నటువంటి మీ అందరికి కూడా క్రీస్తు ప్రభు నామంలో మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బిడ్డలకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ తగిన రీతిగా దేవుడు వారిని దీవించాలని చెప్పి నేను ప్రభు పేరట కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. జీవం కలిగిన తండ్రి, మా దేవా, మా నాయన, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి యేసు ప్రభు నామంలో మరొకసారి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఈ పాఠాన్ని, ఈ భాగం కూడా మీ బిడ్డల మధ్యకి తీసుకొచ్చే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. వినిన వారందరి హృదయాల్లో వాక్యం ఫలించినట్లుగా దీవించండి. ప్రతి వారు కూడా ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినమని ఎరిగి క్రీస్తులోనికి బాప్తిసం పొంది తమ ఆత్మను రక్షించుకోగలుగుటకు తగిన జ్ఞానాన్ని ఇవ్వవలసిందిగా వేడుకుంటున్నాం. ఈ యొక్క ఛానల్లో పనిచేస్తున్న ప్రతి వారిని తగిన రీతిగా దీవించండి. పరిచర్యలో సహకరిస్తున్న విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు. దయగలిగిన తండ్రి, స్పాన్సర్ చేసిన బిడ్డలను తగిన రీతిగా మీరు ఆశీర్వదించండి. ఇంకా అనేక కార్యక్రమాలు ప్రభు పట్ల వారు చేసి దీవించబడినట్లుగా సహాయం చేయండి. మరలా తండ్రి, మేము కలుసుకునే వరకు మీ కృప మాకు తోడుగా ఉంచమని, మీ పిల్లలందరినీ కూడా దీవించి శుభమని చెప్పి పంపమని, వారి యొక్క కుటుంబాల్లో మీ దీవెనలో ఆశీర్వాదాలు అనుగ్రహించమని, శాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని ప్రతి వారికి దయచేయమని, ఆరోగ్య విషయాల్లో ఆర్థికంగా కృప చూపమని, అన్నిటికన్నా ముఖ్యంగా ఆత్మ సంబంధంగా మంచి స్థితిలో ఉండగలిగినట్లు దీవించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనవులు అడిగి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. దేవోక్తి కార్యక్రమాన్ని తప్పక వీక్షించండి, దైవ జ్ఞానాన్ని పొందండి, ధన్యులకండి. మీ అందరికీ వందనాలు. క్రీస్తు సంఘము సమర్పించి దేవోక్తి కార్యక్రమం
ప్రతి మంగళవారం రాత్రి 9:30కు మరియు శనివారం సాయంత్రం 4:30కు తప్పక చూడండి. మీరు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా బ్రదర్ లాజరస్ అశోక్ కుమార్, దేవులపల్లి, క్రీస్తు సంఘం, గూడవల్లి, విజయవాడ రూరల్, కృష్ణా జిల్లా 521104. మా సెల్ నంబర్ 9866905206.